నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సెపరేట్ గత కొంతకాలంగా సొంత పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీకి రానని సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన మద్దతుదారులతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. రోజు అసెంబ్లీ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి రానని చెప్పారు. అయితే ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పారు. కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన అనుచరులతో పాటు ఆ ప్రాంతంలో ప్రజల్లో పర్యటించి వారికి అండగా ఉంటానన్నారు. అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటైందని, అమరవీరుల స్తూపం అంటే తమకు గుడితో సమానమన్నారు. అమరవీరుల స్తూపం వద్దకు రావడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదన్నారు. అయితే గత కొంతకాలంగా సొంత ప్రభుత్వాన్ని పార్టీని టార్గెట్ చేస్తున్న ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు తన అనుచరులతో కలిసి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారని తొలుత ఆవేదన వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇక నిన్నే రీజనల్ రింగ్ రోడ్డు రైతుల పక్షాన తాను నిలబడతానని భరోసా కూడా ఇచ్చారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నేను ప్రజల పక్షమేనని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఓవైపు సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం రిపోర్టుపై ప్రత్యేక సెషన్ నిర్వహిస్తుంటే ఈ సమావేశాలకు తాను హాజరు కావడం లేదని చెప్పడం కొత్త చర్చకు దారితీస్తుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా రాజకీయ వ్యూహం ఏంటన్నది అంతు చిక్కడం లేదని అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి మీకేమనిపిస్తుంది ఈయన గురించి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.